సో అంటే ఒక ఫిల్మ్ మేకర్గా 21లో మీరు సినిమా బండి రిలీజ్ చేశారు. 25కి ఇప్పుడు పరదా వస్తుంది. యాక్చువల్లీ పరదా ప్లాన్ చేసుకున్న టైం ఇది కాదు కదా, మీరు అనుకున్న టైం. అవునవును, ఇప్పుడు అవ్వాలి. సో అలా డిలే అవుతూ సో ఆ మధ్యలో గ్యాప్ కవర్ చేసుకోవడానికి మీరు శుభం డైరెక్ట్ చేశారా? కవర్ చేసుకోవడానికని కాదు, వచ్చింది సినిమా నాకు, శుభం వచ్చింది నాకు. రాజ్ సార్ కాల్ చేసి, శుభం మంచి కథ ఉంది, చూడు ఒకసారి, వసంత్ రైటింగ్. సో కథ వినగానే సో ఎక్సైటెడ్, అసలు అంత బ్యూటిఫుల్ స్టోరీ. ఐ రియల్లీ వాంట్ టు, సమంత గారు ఫస్ట్ ప్రొడక్షన్, అండ్ నా అనుకోకుండా అన్ని 3 సినిమాలు ఫస్ట్ ప్రొడక్షన్సే. సినిమా బండి రాజన్ డీకే వాళ్ళది ఫస్ట్ ప్రొడక్షన్, ఇది ఆనందం మీడియా ఫస్ట్ ప్రొడక్షన్, ఈవెన్ శుభం ఫస్ట్ ప్రొడక్షన్. ఫస్ట్ ప్రొడక్షన్కి నేను నెక్స్ట్ ఫస్ట్ ప్రొడక్షన్స్ ఎవరున్నా వాళ్ళు డెఫినెట్లీ ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏమో మరి. కానీ 21కి ఇప్పుడు ఈ 25కి మధ్యలో కొంచెం ఈ గ్యాప్, అంటే ఫిల్మ్ మేకర్స్ లైక్ మీరు ఇందాక చెప్పినట్టు అవునవునవును, చాలా ఇమిడియేట్ ఉండాలి, ఇంటర్మీడియట్ ఫాస్ట్ లాగా చేస్తూ ఉండాలి. కానీ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని అర్థమైందా మీకు? చాలా టైం టేకింగ్ అండి అది. నాకు ఏదో అదృష్టం కొద్దీ 2 సినిమాలు ఇలా బ్యాక్ టు బ్యాక్ 3 monthsలో రిలీజ్ అయ్యాయి. బట్ నా మెంటాలిటీకి యాక్చువల్లీ చాలా చాలా నేను ప్రతిసారి సినిమా మీదే ఉండను నేను. అంటే ఐ ట్రావెల్ ఎ లాట్. సినిమాలు బికాజ్ ఇఫ్ ఐ డోంట్ ట్రావెల్ ఎ లాట్ ఐ కాంట్ మేక్ ఎ ఫిలిం. నాకు ప్రతి సినిమాకి ఐ వాంట్ సమ్ బ్రీతింగ్ స్పేస్. ఓకే, మంచి క్వాలిటీ సినిమా తీద్దాము, రోజు సినిమా సినిమా పట్టుకొని కూర్చొని నేను. యాక్చువల్లీ సినిమా షుడ్ బీ, because when you travel a lot, when you think a lot, you can make a good cinema. You have to come out and again make a good film. అనుకోకుండా 2 ఒకేసారి కుదిరేయి. బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విత్ హరీ టు మేక్ మెనీ ఫిల్మ్స్.